హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఈరోజు పన్నీర్ మెజెస్టిక్ స్నాక్ స్టైల్లో చేసి చూపిస్తున్నాను. సూపర్గా ఉంటాయి. అసలు మన రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ వస్తుంది. నేను చేసిన విధంగా ట్రై చేయండి. కొన్ని మార్పులు చేయాలి ఈ రెసిపీలో కూడా. నేను ఇవి ట్రై చేశాక అది కొంచెం మార్చి చేస్తే బాగుండేది అనిపించింది. అంటే ఏదైనా ట్రై చేస్తేనే కదా మనకి అర్థమవుతుంది ఆ రెసిపీ ఎలా చేయాలి అనేది. నెక్స్ట్ టైము ఇంకోసారి ఇంకోలా చేసి చూపిస్తాను. ఈసారి మాత్రం ఏం మార్పులు చేయాలో మీరు అలా ట్రై చేయండి. ఆ విధంగా ట్రై చేస్తే బాగా వస్తాయి అనిపించింది. ఇవి కూడా బాగానే వచ్చాయి, కాకపోతే కొద్దిగా మార్చాలి. ఇంకా పోతే పన్నీర్ మెజెస్టిక్స్ అయితే సూపర్గా ఉన్నాయి. ఇంట్లో చేసినవే కాబట్టి ఎప్పుడైనా బాగుంటాయి కదా. టేస్ట్ యమ్మీగా ఉంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. ఇప్పుడు ఫుల్ రెసిపీ మీకోసం వీడియోలో క్లియర్గా అర్థమయ్యేలాగా చూపించి వివరించి చెప్తాను. ప్రాసెస్, ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. వచ్చేసేయండి. ఎక్కువగా మాట్లాడుకోకుండా నేను టొమాటో సాసు మైనస్ సాస్తో సర్వ్ చేశాను. మీరు ఏ సాస్ అవైలబుల్గా ఉన్నా ఎంజాయ్ చేయండి ఈ రెండిట్లోనే. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం రండి. ఇదిగోండి పన్నీరు. ఇది ఇంట్లో చేశాను నేను. నార్మల్ క్యారీ బ్యాగ్లా కనిపిస్తుంది కదా, అదేమో కొన్న పన్నీరు. ఈ రెండు మా ఇంట్లో వాళ్ళకి ఎక్కువ కావాలి కాబట్టి రెండు కలిపి చేశాను. చూడండి ఎంత బాగుందో. ఇంట్లో కూడా పన్నీర్ చేసుకోవచ్చు. ఈసారి పన్నీర్ అయితే నేను క్యారీ బ్యాగ్లో పెట్టాను. ఫ్రెష్గానే ఉంది, వాటర్లో వేయకుండా. పన్నీర్ రెసిపీ ఎలా చేయాలో నా ఛానల్లో ఉంది. కావాలంటే ఒకసారి మళ్ళీ చేసి చూపిస్తాను. ఇలా కట్ చేసుకోవాలి పన్నీర్ పీసెస్ని పొడవుగా. అన్నీ చూపించిన విధంగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా స్ట్రైప్స్ లాగా వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకొని ముందుగా సాల్ట్ ఒక 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇంకొద్దిగా వేసుకుంటాను, మనకి సరిపోవాలి కాబట్టి. కారం కూడా 1 స్పూన్ అంత వేసుకున్నాను. వీటికి ఇవి పట్టేలాగా మనం టాస్ చేసుకోవాలి. దీంట్లోనే కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్, మైదా పిండి 2 స్పూన్స్. మన కార్న్ఫ్లోర్ ఎంత ఉంటే మైదా పిండి కూడా సేమ్ క్వాంటిటీలో ఉంటే ఇవి కరెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇంకా ఈ పిండి నేను మర్చిపోయి వీటి మీద పిండి వేసేసాను. ఆ ఉప్పు కారం పట్టించి ఈ పీసెస్ని పక్కకు పెట్టేసుకోవాలి. పిండి వేసిన తర్వాత గుర్తొచ్చిందనమాట. ఇదొక మార్పు. వీటిని పన్నీర్ పీసెస్ని పక్కన పెట్టేసుకొని ఇంకా వాటికి సరిపడా పిండి కలుపుకోవాలి. ఈ పిండిని కాస్త మన బజ్జీ పిండి కలుపుకుంటాం కదా, అలా కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఈ కార్న్ఫ్లోర్ మైదా లేకపోతే శనగపిండి ఉంటుంది కదా, మన శనగపిండి బియ్యం పిండి బజ్జీ పిండికి కలుపుతాం కదా, అలానే రెండు మిక్స్ చేసుకొని సేమ్ క్వాంటిటీ చేసుకోండి. అప్పుడు అవి కూడా బాగానే ఉంటాయి. అంటే అవైలబుల్గా లేని వాళ్ళు మాత్రమే. ఇవి మొక్కజొన్న చిప్స్ అన్నమాట. మొక్కజొన్న చిప్స్ ఇవి. వీటిని క్రష్ చేసినట్టు ఒక్కసారి మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోండి 1 టైం మాత్రమే. ఇంకా ఈ పిండిలో ఇలా ముంచి మిక్సీ పట్టిన మొక్కజొన్న చిప్స్లో ఇలా అద్దుకొని ఫ్రై చేసుకోండి. ఈ మొక్కజొన్న చిప్స్ ఇలా పచ్చివి ఫ్రై చేయడం వల్ల పిండికి అద్దినందువల్ల కాస్త గట్టిగా అనిపించాయి. మీరు ఏం చేస్తారంటే ఈ మొక్కజొన్న చిప్స్ని ముందే డీప్ ఫ్రై చేసేసుకొని అప్పుడు చిప్స్ ఇలా రెడీ అవుతాయి కదా, ఆ చిప్స్ని క్రష్ చేసుకొని ఈ పన్నీర్కి అంటించుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడు బాగుంటాయి అనిపించింది. ఇది కూడా ఒక మార్పు చేసుకోండి. ఇప్పటికి 3 చెప్పాను కదా, ఈ 3 మార్పులు చేస్తే ఇంకా అద్దిరిపోతుంది. రెస్టారెంట్కి వెళ్ళే పనే ఉండదు. నేను ఇవి పచ్చివే అద్ది వేశాను. ఇవి క్రిస్పీగా అనిపించలేదు, కొద్దిగా గట్టిగా అనిపించాయి. అందుకే చెప్తున్నాను. ఈ చిప్స్ని మాత్రము మొక్కజొన్న చిప్స్ని డీప్ ఫ్రై చేసేసుకొని చిప్స్లా రెడీ చేసుకొని వాటిని క్రష్ చేసి వీటికి అంటించుకొని పిండిలో ముంచిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోండి. అదిరిపోతుంది. ఈ 3 మార్పులు చేసుకోండి, సూపర్ హిట్గా వస్తుంది. పిండి లేని వాళ్ళు చెప్పాను కదా, శనగపిండి బియ్యం పిండి కలుపుకొని వాడుకోండి.
ఇంకా ఫస్ట్ పన్నీర్కి ఉప్పు కారం పట్టించేసుకొని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత పిండిని మిక్స్ చేసుకోండి. నేను చెప్పిన టిప్స్ కరెక్ట్గా ఫాలో అవ్వండి. మీకు పన్నీర్ మెజెస్టిక్స్ సూపర్ హిట్గా వస్తాయి. వీటిని ఇలానే డీప్ ఫ్రై చేసేసుకొని పక్కకు తీసుకొని ఇలా తింటే క్రిస్పీ పన్నీర్ లాగా సూపర్గా ఉంటాయి. రెస్టారెంట్లో ఈ ప్రాసెస్లో ఇలా 2 విధాలుగా చేసి మనకి క్రిస్పీ పన్నీర్ ఒకటి లేక మెజెస్టిక్స్లా ఒకలా సర్వ్ చేస్తారనమాట. వీటినే ఇలా కూడా తినేసేయచ్చు, డైరెక్ట్గా సాసులతోటి ఎంజాయ్ చేయొచ్చు, బాగుంటాయి. నేను వీటిని మెజెస్టిక్స్లా చేయాలి కాబట్టి ఇంకో ప్రాసెస్ ఉంది ఈ డీప్ ఫ్రై తర్వాత, అది ఇప్పుడు వీడియోలో క్లియర్గా చూపించి చెప్తాను చూడండి. అలా చేసినా బాగుంటాయి, ఇలా తిన్నా బాగుంటాయి. మనకి ఎలా వీలుంటే అలా తినొచ్చు అనమాట. నేను ఫుల్ రెసిపీ కోసము ఈ ప్రాసెస్ కూడా చేశాను. చూడండి ఒక్కసారి ఈ 2 ప్రాసెస్లు చూసుకొని మీకు నచ్చిన విధంగా ట్రై చేసుకొని ఇంట్లో తినే వాళ్ళని బట్టి చేసుకోండి. నెయ్యి వేస్తున్నాను. ఇవి నెయ్యితో తాలింపు వేస్తే సూపర్గా ఉంటాయి. ప్యాన్ పెట్టేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు దీనికోసం అయితే. ఇంకా ఇది ఒక్క గర్భం అంత వెల్లుల్లి, 3 పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకోండి. అసలు వీటి ఫ్లేవర్తో అసలు తినేటప్పుడు చాలా బాగుంటుంది. నేను ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను. ఫ్లేమ్ అయితే హైలోనే పెట్టుకోండి, అప్పుడు ఇవి ఈజీగా ఫ్రై అవుతాయి. స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటాయి అన్నమాట. హైలో పెడితే, మనం లో ఫ్లేమ్లో పెట్టామంటే ఆ ఫ్లేవర్ అంతా అనిపించదు. ఇదిగోండి ఒక 3 మినిట్స్ కల్లా ఈజీగానే ఫ్రై అయిపోయాయి చూడండి. ఇవి కాస్త కలర్ మారిన తర్వాత దీంట్లో టొమాటో సాస్ 1 స్పూను, చిల్లీ మెజెస్టిక్స్ కావాలంటే సాసులు ముందే రెడీగా పెట్టుకోండి. లేని వాళ్ళు ఇంకా అలా క్రిస్పీ పన్నీర్లా అయినా తినొచ్చు, ఏ విధంగా అయినా ట్రై చేసుకోవచ్చు. చిల్లీ సాస్ కూడా ఒక 1 స్పూను, సోయా సాస్ 1/2 స్పూన్ సరిపోతుంది, 1 స్పూన్ అంత అవసరం లేదు. ఇవి 3 వేసాక చక్కగా మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లోనే కలిపేసుకొని సాల్టు కారం 2 వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసేది సాసులకి సరిపడా ప్లస్ నేను ఆ పిండి మిగిలింది కాస్త మన పన్నీర్ని ముంచి వేసాం కదా, ఆ మిగిలిన పిండిని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను. అది కార్న్ఫ్లోర్ మైదా కాబట్టి ఇది కాస్త గ్రేవీగా చిక్కబడడం కోసము, కోటింగ్ కోసం అనమాట, పన్నీర్ కోటింగ్ కోసం కొద్దిగా 1 స్పూన్ అంత గరం మసాలా, ధనియాల పొడి కలిపిన పౌడర్ కూడా వేసాను. ఉప్పు కారంతో పాటు ఇంకా అవి కూడా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కొత్తిమీర ఒక గుప్పెడు, కరివేపాకు 2 రెమ్మలు వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఈ టైంలోనే వేసుకోండి. వాటితో పాటు మిక్స్ అయిపోయి కాస్త ఫ్రై అయినట్టు అనిపిస్తాయి మనకి. సేమ్ రెస్టారెంట్లలో కూడా ఇదే విధంగా చేసిస్తారు. మనం తింటే తెలుస్తుంది కదా ఆ ఫ్లేవర్స్ ఎలా ఉంటాయి, ఎలా చేయాలి అనే విషయం నాకైతే అర్థమవుతుంది. అది తిన్న తర్వాత నేను ఖచ్చితంగా ట్రై చేయాలని అనుకుంటాను. చెప్పాను కదా, మైదా పిండి, కార్న్ఫ్లోర్, మిగిలిన పిండి కొద్దిగా ఇంకా వాటర్ వేసుకొని లూజ్ చేసేసుకొని దీనిలో వేసుకొని ఒక్క 1 మినిట్ మాత్రమే కలిపేసుకొని, ఇది వేసిన తర్వాత లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని ఇంకా ఈ పన్నీర్ స్ట్రైప్స్ని వేసేసుకోవడమే. వేసుకొని చక్కగా మిక్స్ చేసుకుంటే మన పన్నీర్ మెజెస్టిక్స్ అయితే సూపర్ హిట్గా రెడీ అయిపోతాయి. ఇవి రెడీ అయిపోయి ఒక్క నిమిషం మాత్రమే మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే వెంటనే ఆ పిండి వీటికి పట్టేస్తుంది, టైం కూడా ఎక్కువ పట్టదు. వీటిని ఇంకా వేడివేడిగా వేరొక ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకొని ఎంజాయ్ చేసేయడమే. చూడండి కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా. మీకు నచ్చిందా, తినాలనుందా? అయితే కంపల్సరీ ట్రై చేసి నేను చెప్పిన విధంగా ఎలా వచ్చాయో మీకు నాకు కామెంట్స్లో పెట్టండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేయాలి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వంటలు వీడియోస్ కోసం
ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.